ప్రైజ్ ద లార్డ్ అండి. సత్యస్వార్త ప్రకటన ఛానల్ చూస్తున్న సహోదరులకు సహోదరులందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. వాక్య ధ్యానం నిమిత్తం లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనము మరియు 8వ వచనము. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో ఏర్పరచుకొనిన వారు ఎవరు అంటే యేసు ప్రభుల వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొందుకొని మరి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఆయన కట్టడలను నియమాలను ఆచరిస్తూ మరి ఆత్మతోనూ మరి సత్యంతోనూ ఆయనను ఆరాధించేటటువంటి బిడ్డలు. మరి అటువంటి ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు మరి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అంటే తప్పకుండా వింటాడండి. ఆయన విని తప్పకుండా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆమెన్. మరి ఇంకా విన్నప్పుడు మాకు ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. ఈరోజు మన కుటుంబంలో ఉన్నటువంటి అది ఏ సమస్య అయినా, నా సహోదరులు సహోదరుల కుటుంబాల్లో ఉన్నటువంటి మరి నిరుద్యోగ సమస్య అయితే దేవుని దగ్గర మొరపెడుతున్నాం. తప్పకుండా తగిన కాలం మందు దేవుడు వారికి ఉద్యోగాలను ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఒకవేళ అనారోగ్య సమస్య గురించి దేవుని దగ్గర మనము ప్రార్థిస్తున్నామే, తప్పకుండా దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చి మనల్ని మరి బాగు చేస్తాడు. ఒకవేళ కోర్టు సమస్యల్లో ఉన్నామేమో, దేవుడు తప్పకుండా మనల్ని న్యాయం వైపుగా దేవుడు ఉండి మనకు న్యాయం చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి నా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ఈ సమయంలో నాయన నీ బిడ్డలు ప్రార్థన చేస్తుంటే మీరు ఆలకిస్తారని, జవాబులు ఇస్తారని చెప్పిన దేవా స్తోత్రం నాయన. భయపడకండి, దిగులు పడకండి, వేదన పడకండి. ఇదిగో మీతో కూడా ఉన్నవాడు మీ దేవుడైన యెహోవా అని సెలవిచ్చిన దేవా స్తోత్రం నాయన. అయ్యా నీకే మొరపెడుతున్నాం నాయన. నాయన మా ప్రియులు నాయన నీకు మొరపెడుతుండగా వారికి మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని అంతా కూడా నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి.